तेलंगाना जागृति की जानिब से मशहूर इनकलाबी शायर दशरथी कृष्णमाचार्य की 100 साला यौम पैदाइश तकारीब के तहत एक खुसूसी विजुअल गीत अचलनी समुद्र गर्भम तैयार किया गया। ये गीत न सिर्फ शायर की फितरी गहराई और गहराई को पेश करता है, बल्कि तेलंगाना की तहजीब और सकाफत और अवामी जद्दोजहद को भी उजागर करता है। गीत की पेशकशी की तकरीब शहर हैदराबाद में मुनक्कद हुई, जिसमें रुकन कानून साज कौंसिल बीआरएस व सदर तेलंगाना जागृति कल्वाकुंटला कविता ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर खिताब करते हुए कविता ने कंचा गच्चीबौली के इलाके में माहौलियाती तबाही पर शदीद तशवीश का इजहार किया। उन्होंने कहा कि आज माहौल को तबाह किया जा रहा है, मोर और हिरणों के साए की जगह भी छीनी जा रही है, दरख्तों को बेरहमी से काटकर फितरत के साथ जंग की जा रही है। कविता ने कहा कि बीआरएस सरबराह व साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव के दौरे हुकूमत में तेलंगाना में जंगलात के रकबे में 7.7% तक इजाफा हुआ। ताहम मौजूदा हुकूमत दरख्तों को काटने, फितरत से दुश्मनी और माहौलियाती तवाज़ुन बिगाड़ने पर मुसिर है। ఇవాళ పరిపాలన తెలంగాణ సోయితో జరుగుతలేదు। దానికి ఒక్కటి కాదు 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి। ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా బతుకమ్మకు పోనటువంటి విషయం। అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో, ఒకటి రెండు అని కాదు, ఏ విషయంలో తెలంగాణ తల్లిని మార్చి పడేస్తే దాని వెనుక ఏం చరిత్ర ఉంది, ఏం భావోద్వేగం ఉంది అని తెలియకుండా ఒక బొమ్మను తీసుకొచ్చి అడబెట్టి ఇది మీ అమ్మ అంటే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఆ సోయితోని పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళు నా వాళ్ళు, నా సోదరులు, నా బిడ్డలు అని అనుకుంటే పరిపాలన బాగుంటుంది। లేదంటే చెట్టు వీకేసుడు, లేళ్లను కూడా వదిలిపెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది। ఆ వీడియో చూస్తుంటే, ఆ నెమళ్ళు అరుస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకోనరు లేరు తెలంగాణలో। నాకు ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది మనకు మెసేజ్ పెట్టింది, మీరు వెళ్ళండి ఏం చేస్తున్నారు, హెచ్సియూకి ఎందుకు పోవడం లేదని చెప్పి మెసేజ్ పెడుతున్నటువంటి పరిస్థితి। కానీ ఇవాళ అక్కడ తెలంగాణ నేల మీద 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చదువుకున్న బోర్డింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళు అద్భుతంగా ఉద్యమాలు చేస్తున్నారు, మా యూనివర్సిటీ మాకు కావాలని। మళ్ళీ బీఆర్ఎస్ జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయి ఉద్యమాలు చేసి మద్దతు ఇస్తూ ఉన్నారు। ఆ పోరాట స్ఫూర్తిని డెఫినెట్గా కొనసాగిద్దాం। ఆనాడు కేసీఆర్ గారు ఉంటే నా తెలంగాణ ఇది నా భూమి అనుకున్నారు కాబట్టి 7.7% మనం అటవీ కవర్ని, ఫారెస్ట్ కవర్ని పెంచుకున్నాం, ఆనాడు వనాలను పెరగనిచ్చినాం। ఇప్పుడేమో వనాలన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ వీకేసేటటువంటి పరిపాలన జరుగుతున్నది। ఎందుకంటే ఇల్లు నాది అనుకుంటలేరు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి అనుకుంటున్నారు। అంటే ఈ సాహిత్య వేదికైనా ఈ మాట చెప్పక తప్పని పరిస్థితి, ఆ సోయితో పరిపాలన లేదు, జరుగుతలేదనేటటువంటి బాధతో చెప్తా ఉన్నటువంటి సంగతి।